ఇప్పుడు మీకు తెలుసు గత వారం రోజులుగా టీవీలన్నీ కూడా కాస్టింగ్ కోచ్ అనే విషయం గురించి మాట్లాడుతున్నారు. దానికి పదం అదైనా కూడా ఈ సంస్కృతి ఎప్పటి నుంచో ఉంది, 70ల నుంచో ఉంది సినిమా ఇండస్ట్రీలోని. మీ అభిప్రాయం ఏంటి సార్ అసలు కాస్టింగ్ కోచ్ గురించి? ఇప్పుడు శ్రీరెడ్డి అనే అమ్మాయి ఒక ఉద్యమం చేస్తుంది కదా, అంటే అది మీరు ఒక సీనియర్ నటులుగా మీరు ఎట్లా స్పందిస్తారు? ఎందుకు మనకి ఇప్పుడు ఆవిడ మనకు అట్లాంటి టాపిక్ నేను చెప్పేది అదేనండి. కొన్ని ఛానల్స్ రావచ్చు రాకూడదని వాళ్ళకు ఉండాలి. అమ్మాయి ఎందుకు చేసింది అంటే ఏం చెబుతాం, ఇదొక టాపిక్ అవుతుంది నేను ఏదైనా మాట్లాడితే. కాబట్టి అలాంటి ఒక్కటి మాత్రం ఖాయం. అంటే సార్ నా ప్రశ్న ఏంటంటే మీరు చేసిన సందర్భంలో మీ పరిసర ప్రాంతాల్లో ఎట్లుండేది అని అడుగుతున్నది. ఎప్పటి నుంచో ఉందని చెప్తున్నారు కదా, అవకాశాల కోసం అమ్మాయిని వేధించడం. సినిమాలోనే ఉంది ఇవాళ, అన్ని ఫీల్డ్లోనూ ఉంది కదా, ఒక సినిమాలోనే కాదు. కాకపోతే ఏంటంటే కాస్త సినిమా వాళ్ళకి వాతావరణం కాస్త ఎక్కువ కనపడటం, ఎక్కువ ఎక్స్పోజర్ ఇలాంటివి ఏవో ఉంటాయి. కాబట్టి ఆ ఛానల్స్ వాళ్ళు ఏదో వాళ్ళ మనుగడ కోసం వాళ్ళ ఇవి కాబట్టి ఏదో ప్రోగ్రాంలు వస్తున్నాయి. ఇప్పుడు మనం రాజకీయంగా చూస్తే ఎన్ని కోళ్ళు ఉంటున్నాయి, ఎన్ని వస్తున్నాయి చూడండి, అన్నీ ఉంటాయండి. నేనైతే అలాంటివి ఏం పట్టించుకోను. సార్ ఇప్పుడు తెలుగు వాళ్లకు అవకాశాలు తక్కువైపోతున్నాయి. ఇది 24 క్రాఫ్ట్స్లో కెమెరామెన్స్ కానివ్వచ్చు, లేకపోతే లైట్ మ్యాన్ కానివ్వచ్చు, మేకప్ మ్యాన్స్, అమ్మాయిల గురించే కాకుండా అందరి గురించి మాట్లాడుతుంది కదా. మీరు కూడా గతంలో తెలుగు వాళ్ళకి అవకాశం ఇవ్వాలని చేశారు. నేను మాట్లాడితే పెద్ద సబ్జెక్ట్ అవుతుందండి ఇది. ఇప్పుడు వీళ్ళంతా మాట్లాడుతున్నారు, అప్పుడప్పుడు కొంతమంది, అందరూ మాట్లాడలే. నేను 15 94 నుంచి ఇంచుమించు పోని ఒక 10-12 ఏళ్ళ నుంచి రోజు ఇదే గోల. ఎవరైనా టీవీ వాళ్ళు వచ్చారని టీవీలో కూడా చెప్తూ ఉంటారు. అది తప్పేనండి. అది చేస్తున్నది సినిమా వాళ్ళు, అంటే నిర్మాతలు చేస్తున్న తప్పే, దర్శకులు చేస్తున్న తప్పే. ఎందుకంటే నేను అనేది అనవసరంగా నా మీద ఒక బ్యాడ్ టాక్ వేశారండి. అంటే పరభాష నటుల మీద కోట శ్రీనివాసరావుకి పడదు, ఆయన ఎప్పుడు వద్దు అని గొడవ చేస్తుంటాడని ఒక బ్యాడ్ ఇది చేశారు. నేను ఎప్పుడు అది అనలేదండి, నటులను ఎప్పుడు అన్నాం. ఇప్పుడు నేను వెళ్ళి పరభాషలో చేయట్లే, నేను తమిళ్ చేస్తున్నాను, హిందీ చేస్తున్నాను, మలయాళం కూడా చేశాను, కన్నడ చేశాను. నటులను ఎప్పుడు అన్నాం. ఇప్పుడు వీళ్ళు వచ్చేది నటులు కాదు కదా. ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టుగా వాళ్ళు తెచ్చేటువంటి నటీనటులు ఉన్నారంటే మరి కొంతమంది చూస్తుంటే వాళ్ళ పెర్ఫార్మెన్స్ అది చూస్తుంటే వాళ్ళే వాయిస్ మాట్లాడుతుంటే ఏమిట్రా తెలుగు ఇండస్ట్రీకి కర్మ అనిపిస్తూ ఉంటుంది. నటులను తీసుకురండి, మీకు ధైర్యం ఉంటే నజీరుద్దీన్ ఖాన్ పట్టరండి, మీకు ధైర్యం ఉంటే మీకు సత్తా ఉంటే నానా పాటేకర్ని పట్టరండి, అమితాబ్ బచ్చన్ గారిని పట్టరండి, తీసుకురండి. వాళ్ళ దగ్గర నేను నౌకర వేషమైనా వేస్తాను, నాకు అలాంటివి ఏం సిగ్గులేవు. నేను వెళ్ళి చేయట్లే అవుతారా? నువ్వు అలాంటి వాళ్ళని తీసుకురాకుండా ఇప్పుడు మొన్న ఈ మధ్యన ఏదో జనతా గ్యారేజ్ అని ఒక పిక్చర్ వచ్చింది, దాంట్లో మోహన్ లాల్ గారితో చేయించారు. ఎవరు కాదంటారు? ఆయన ఇదే మలయాళంలో గ్రేట్ యాక్టర్, ప్రపంచం అంతా తెలుసు ఆయన గురించి. ఆయన చేశారు, ఎవరు మాట్లాడలేదే. ఓ టీవీ వాళ్ళు నా గురించి బ్యాడ్గా చెప్పారు, వాళ్ళకి ఆకలి అయితే మళ్ళీ మానేశారు. నేనేదో మాటల మీద ఏదో వచ్చి తెలుగు వాళ్ళు ఇట్లాగే తెలుగు నటీనటుల్ని ప్రోత్సహించట్లేదు. మొన్న మధ్యన ఏదో సినిమాలో మోహన్ లాల్ గారు యాక్ట్ చేశారు, ఆయన చాలా బాగా చేశారని అందరూ అన్నారు. ఆయన యాక్ట్ చేయటం ఏంటి, ఆయన బాగా చేయటం ఏంటి, ఆయన చెప్పితే ఎవడు చేస్తాడు? మలయాళంలో గొప్ప నటుడు, ఆయన ఒరిజినల్గా చాలా గొప్ప నటుడు, ఆయన చెప్పితే ఎవరు చేస్తారు? అంటే అట్లా అని తెలుగు వాళ్ళు చేయలేదనే అని అన్నాను. పొద్దున్నే టీవీల్లో ఇదిగో వీటిలో జనతా గ్యారేజ్పై కోట శ్రీనివాసరావు గారి ఏంటి ఆగ్రహం కాదు సంచలన వార్త అని, నేను అసలు ఆ పేరు కూడా ఎత్తలేదు. చెప్తున్నానండి, ఇదే వాళ్ళ యొక్క ఛానల్స్, వాళ్ళు ఏదో చేసుకోవడం మనం ఏం చేయలేం. కాబట్టి అలాంటి వాళ్ళని అనండి, ఊరికే నా మీద బ్యాడ్ ప్రాపకాండా కానండి. అడిగిన తప్పే ఉంది, నటులను తీసుకురండి చక్కగా. తెలుగులో గొప్ప గొప్ప నటులు, గొప్ప టాలెంట్ ఉన్నా కూడా, ఈవెన్ టెక్నీషియన్స్లో కూడా యుఎస్ అటు వైపు వెళ్ళి ట్రైన్ అయ్యి వచ్చిన వాళ్ళు తెలుగు వాళ్ళు ఉన్నారు. కానీ నార్త్ ఇండియాకి సంబంధించిన వ్యక్తులను ఎక్కువగా ఇక్కడ నేను అదే చెప్పబోతున్నాను, మీరు మధ్యలో ఆపారు. ఇది కేవలం నటులు ఒక్కరికే కాదండి,
ఆలోచించుకుంటే టెక్నీషియన్స్ కూడా నాశనం అయిపోతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ కెమెరామెన్ ఉన్నాడు, సరే ఏదో బొంబాయి నుంచో చెన్నై నుంచో అక్కడి నుంచో తెస్తాం. అతను ఎందుకు తెచ్చుకున్నాం? అతని దగ్గర ఉన్నటువంటి విద్య గొప్పగా ఉంది కాబట్టి ఆయన తెచ్చుకుని చేసుకోవడంలో తప్పు లేదు. ఆయన తీసుకొచ్చుకోండి. కాకపోతే లాంగ్వేజ్ ప్రాబ్లం ఎవరన్నా ఒక్కరిని అసిస్టెంట్ పెట్టుకోండి. అసలు ఇక్కడ వాళ్ళు పనికిరారని చెప్పి ఆయనే కెమెరా తెచ్చుకుని ఆయనే అసిస్టెంట్స్ని తెచ్చుకుని 25 మందిని 15 మందిని తీసుకొచ్చి జనం వస్తే ఒక సినిమాన ఇప్పుడు 12 సినిమాలు 13 సినిమాలు షూటింగ్ జరుగుతుంటే 12లోనూ 10 కనీసం 10 సినిమాలు పరభాష టెక్నీషియన్సే ఉంటారు. అంటే ఒక్కొక్క సినిమాకి 25 మంది పోతున్నారు. 12 పాతికలు ఎంత అయిందండి? అంటే అన్ని వందల మంది తెలుగు వాళ్ళు భోజనం పోతుంది. అది గుర్తించట్లా. ఎందుకు చేయరు? మన అసిస్టెంట్లు ఎందుకు చేయరు? అసిస్టెంట్ కెమెరామెన్ ఉన్నారు, ఆయన ఎందుకు చేయరా? సరే నువ్వు ఏదో కారణం వల్ల ఆయన ఏదో అని ఒక కెమెరామెన్ తెచ్చావు, ఈడి పని చేయడానికి ఏముంటాను నేను మరి ఎందుకు చేయించుకోకూడదు? పోనీ నువ్వు తీసుకొచ్చిన వాళ్ళు నటులు, వాళ్ళు ఏమన్నా గొప్ప నటులా? వాళ్ళు చేసే ఆ క్యారెక్టర్లు చూస్తే మన తెలుగులో అంతకంటే 1000 రెట్లు ఎక్కువ చేసేవాళ్ళు ఉన్నారు, బ్రహ్మాండమైన నటులు ఉన్నారు తెలుగులో. వాళ్ళకి అవకాశం ఇవ్వవు. నాలాంటి అయితే తప్పు అంటావు. ఎట్లా అయితే తప్పు కదా? ఇప్పుడు ఆ మా అసోసియేషను, ఈ డైరెక్టర్స్ అసోసియేషను, రైటర్స్ అసోసియేషన్ ఇవన్నీ ఉన్నాయి. వాళ్ళు ఏం చేస్తారు నాకు అర్థం కాదు. నేను గట్టిగా అడిగితే అగెనిస్ట్గా మాట్లాడుతున్నాడు అంటారు. ₹1,00,000 మెంబర్షిప్ కట్టి మా అసోసియేషన్లో ఎవరన్నా చేరారంటే వాడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడు? వాడి ప్రొఫెషన్కి ఏదో హెల్ప్ చేస్తారనుకుంటారు. అంతేగాని ఆయన ఏదో చెక్కే కొడితే అది ఇప్పిస్తానికి ట్రై చేస్తారంటే 10% తీసుకుని ట్రై చేస్తున్నారు, ఊరికేం చేయట్లే. అదే అది కాదు కదా. ఇప్పుడు ఆర్టీసీ వాళ్ళు ఎవరో ఉన్నారు, వాళ్ళు స్ట్రైక్ చేస్తారు. వాళ్ళు ఏమంటారు? టెంపరీ వాళ్ళని ముందు పర్మనెంట్ చేయండి, ఈ ప్రైవేట్ బస్సులు అవి కూడా మీరు గవర్నమెంట్ చేయండి, రన్ చేయండి తప్ప ప్రైవేట్ వాళ్ళకి కాంట్రాక్ట్ ఇవ్వద్దు, మాకు అన్నం పెట్టండి అని అడుగుతారు.